మా పాపని స్కూల్లో అయితే జాయిన్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. అంటే జాయిన్ కాదు, వెతకడానికి, జస్ట్ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది ఏంటి అన్నది. మేము ఈమెకి ఇది బిగ్గెస్ట్ మైల్ స్టోన్. అలానే మేము ఇల్లు కూడా అటు మా వారు వచ్చేసి గచ్చిబౌలి నానక్రామ్ కూడా ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్తారనమాట. అక్కడికి లాంగ్ అయిపోతుంది. మేము ఉండేది వచ్చేసి చింతలు. సో అటు ఎక్కడన్నా దగ్గరలో ఇల్లు తీసుకుందామని అయితే చూస్తున్నాము. చూద్దాం అలా. అందుకే ఆ ఏరియా గాజుల రామారం అటు చూద్దాంలే అని అనుకుంటున్నాము. అక్కడికి వెళ్ళి అంటే స్కూల్ కూడా అక్కడైతే అవసరంలే ఏమొద్దు, ఇది కూడా పెడతా. ఇక్కడ చూసారా మా ఆయనకు దొరికిందే సందని. నేను ఇందులో ఆయన ఫోన్ ఐఫోన్ అనమాట, క్లారిటీ బాగా వస్తుంది అని అంటే సరే నీకు ఇది ఇచ్చేసి నేను 17 Pro Max కొనుక్కుంటాలే. ఇక్కడ నేను లోపలైతే మాట్లాడుతున్నాను అనమాట. అస్సలు మా వారు ఇట్లాంటి వాటిలోకి ఇన్వాల్వే అవ్వడేమన్నా అంటే నాకు తెలియదు, నువ్వే మాట్లాడు అంటాడు. మా పాప స్కూల్కి వెళ్తుందంటే నాకు ఏడుపు వస్తుంది అనమాట. ఏంటో వాళ్ళు బాగానే ఉంటారు కానీ మనం మాత్రం అలవాటు పడతాం కదా వాళ్ళతో 24/7 మతరే ఉండేసరికి. వాళ్ళ నోట్లో ఉండాలంటే ఉండలేము. ఇప్పుడైతే వెళ్తున్న తర్వాత ఏం చేసిద్దో చూడాలి. తర్వాత అలా రిటర్న్లో పాప ఆకలిస్తుంది అంటే బేకరీకి అయితే వెళ్ళిపోయామన్నమాట. తను ఒక కేక్ అడిగింది, కేక్ తినిపించేసి నేను ఒక పఫ్ అయితే తీసుకున్నాను, తింటున్నాము. ఏం ఫీజులు అండి బాబోయ్, స్టార్టింగ్ నర్సరీకి 50-60 వేల. దేవుడా. మళ్ళీ మనము చూడాల్సింది ఏంటంటే ఫీజు అంత ఉంటుంది. ఏమన్నా ఇంత ఫీజు ఎందుకండి నర్సరీకి అని అడిగామనుకోండి, ఏకంగా యాక్టివిటీస్ అంటున్నారు, డ్యాన్స్ అంటున్నారు, అన్నీ ఇక్కడే నేర్పించేస్తామన్నారు. అసలు మీకు ఒక విషయం చెప్తాను. ఫస్ట్ మేము ఒక స్కూల్కి వెళ్ళామన్నమాట. అది ఇంటర్నేషనల్ కదా, ఏం కాదు, నార్మల్ స్కూలే. అందులో ఓకే అంతా చెప్పారు, ఓకే అన్నాను. టైమింగ్స్ ఏంటండి అని అడిగితే 3:30 వరకు అంటండి నర్సరీ. వాళ్ళు జాయిన్ అయ్యేది ఫస్ట్ అదే స్కూల్, ఇంటి బెంగ పోవాలి. పేరెంట్స్తో ఉండి అలవాటు అవుతారు కదా అప్పటి వరకు. అది నేను షాక్ అయ్యాను. 3:30 వరకు ఇలానే అడిగామ్మా, 3:30 వరకు అంటే 3:30 వరకే మేడం, ఇంట్లో ఉండి చేసేది ఏముంది, ఇక్కడైతే యాక్టివిటీస్ అవి ఇవి అన్నీ నేర్పిస్తామని అన్నారు. ఓకే అని అనుకున్నా, ఏం అనలేం కదా వాళ్ళనైతే. సో ఇంటికి వచ్చాకైతే కొబ్బరి పచ్చడి చేస్తానమాట డిన్నర్ కోసము. అలా టమాటో పచ్చిమిర్చి వేయించుకొని కొద్దిగా వెల్లుల్లి జీలకర్ర వేసి ఈ కొబ్బరి ముక్కలు ఏవైతే ఉంటాయో అవి మనం పచ్చివాసన వేదాక ఒక్క 5 to 10 seconds వేగనిచ్చేసాము అని అంటే తర్వాత మిక్సీ వేసేసుకోవడమే. అది చాలా బాగుంటుంది టేస్ట్. వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే మాత్రం కొబ్బరి పచ్చడి నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుంది. సో ఇది నా బ్లాగ్ అయితే. పచ్చడి అయిపోయిన తర్వాత మంచి తాలింపు పెట్టేసుకుంటే బాగుంటుంది అనమాట. శనగపప్పు ఎక్కువ వేసుకోవాలి. ఇది నా బ్లాగ్ అయితే. సో గాయ్స్, ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్వేతాస్ వరల్డ్. లైక్స్ రావట్లేదు గాయస్, ప్లీజ్ లైక్ చేయండి. చాలా రోజుల తర్వాత నేనైతే లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. చూడండి గాయస్, చూసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అన్నది మీరు కొద్దిగా సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ గాయస్, బాయ్ టేక్ కేర్.